కాలం పోలేనురా सदा शिवा देवदया कर सदा शिवा दीन बांधव सदा शिवा देवदया कर सदा शिवा दीन बांधव सदा शिवा देवदया कर सदा शिवा। చరణములనే నమ్మిన వారము నీపై ధ్యానము నిలిపిన వారము నీ చరణములనే నమ్మిన వారము నీపై ధ్యానము నిలిపిన వారము ఏలా విచారముగా ఉన్నారు? విచారములకు కారణం లేదు.
మనకిప్పుడు యుద్ధములు లేవు కదా. యుద్ధము చేయవలనే మేము విచారించటం లేదు. మరి కత్తులతో ఆటలాడుట మాకు చిన్ననాటే వెన్నతో పెట్టిన విద్య. అందున ఆంధ్ర సామ్రాటుల మగు పానుగంట సూర్యులలో ఏ కోశాన పిరికి రక్తం ప్రవహింపదని ఆ ప్రపంచమునకే తెలియదు. కానీ కానీ నేడో రేపో ప్రసన్న వేదనకు గురి కాబోతున్న కుసుమ కోమలివ నిన్ను విడనాడిపోవుటకు నా మనసు అంగీకరించటం లేదు. బాల, నీవు సర్వాంగ సుందరివైన అర్ధాంగివే కాదు, శక్తి స్వరూపినివి కూడా. అన్నలు నా రాకక వేచి ఉండరు. ఆల చెక్కిళ్ళ నిన్ను చూడాలి నీవు, గమనమున నేని అలసటగా చూసుండు, వెట్టులే కాకి వయ్యుండు వెరగు సఖియా. విచారము మాని శత్రు సంహారమునకు స్వాతంత్ర సిద్ధికై సమరంగ భూమిలో చచ్చిన బ్రతికిన వర్గం బొమ్మలనే. స్వాతంత్ర సిద్ధికై సమరంగ భూమిలో చచ్చిన బ్రతికిన వర్గం బొమ్మలనే. సమరమున తడగొట్టి శత్రువుల పడగొట్టి దేవి, నీవు నా రాణివగుట నిజముగా నా అదృష్టం కాదు. పానుగంటి రాజుల అదృష్టం. నిన్ను నా భార్యగా నిర్ణయించిన ఆ విధికి శతకోటి జోహార్లు చేయుచున్నాను. నేను వస్తున్నా దేవి. ఇది ఇది నేగిచిన గీరా, నెల్లలు దాటిపోయద సుమ్మి, ఇది నా నియామకము నా ఏయాన పాటింపుమా. త్రివచానీకము సూర్యచంద్రులను ధాత్రీమయి విశ్వేశులు సుధీరత్నమ దీనికి సాక్షులై సంసారితుడెల్లప్పుడు. ఇది నీకిచ్చిన గీరా. దేవి, ఈ గీతను దాటి నీవెన్నడూ రాకూడదు సుమా. నాకిద్దరు భార్యలు నాయన. ఆ ఇద్దరు భార్యలతోటి నానాగా ఇబ్బందులు పడుతున్నాను. దయచేసి ఈ ప్రపంచంలో ఏమైనా రెండు ఉండొచ్చు, కానీ భార్యలు మాత్రం రెండు ఉండకూడదు తండ్రి. భగవంతుడా, ఒక భార్య ఈ పక్క కొడుతుంది, ఒక భార్య ఈ పక్క కొడుతుంది. పరాయించలేండి తండ్రి. వద్దు రోరి దేవుడా ఇద్దరు పెళ్ళాల మధ్య, వద్దు రోరి దేవుడా, వద్దు రోరి దేవుడా ఇద్దరు పెళ్ళాల మధ్య, వద్దు రోరి దేవుడా. ఈ పాడు బతుకు ఈ చీకు బతుకు, ఈ పాడు బతుకు ఈ చీకు బతుకు. వద్దు రోయ్ వద్దు రోయ్ వద్దు రోయ్.
స్వామి నీకు దండం పెడతా. అనురా. రామ రామ ఇద్దరు పిల్లలు వద్దండి భగవంతుడా. ఓ తండ్రి రాముడా, రాముడు ఒకటే వారి ఓ భగవంతుడా. ఏ రామయ్య మామ ఈరోజు మంచి హుషారు మీద ఉన్నట్లున్నా, ఏమిటి కదా? మంచి చెప్పడం అవుతుంది, ఏమిటి కదా అంటున్నా. కథ అంట. వాయమ్మ నువ్వు నిజంగా శుభకార్యాలకు పనికొచ్చేదని కాదే. ఆ ఇద్దరు పిల్లలు పోటు తట్టుకోలేక నేను అల్లాడిపోతా ఉంటే ఏమన్నా శుభకార్యాలు పనికొచ్చేదని ఏమనేది ఏంది? నా బాధ నేను చస్తుంటే నేను హుషారుకున్నా అంటావు మరి. అందమైన మామ సత్యారు చందమామ లాంటి మామ నీ అందమంతా చూసి నే మురిసిపోతి గాదా. అందమైన మామ చందమామ లాంటి నే మురిసిపోతి గాదా. అందమైన మామ హైదరాబాదులోన అయితే సిటీ ఉంది, హైదరాబాదులోన అయితే సిటీ ఉంది, అయితే సిటీలోన జిల్లాలోన కడియాల షాపు ఉంది, ఖమ్మం జిల్లాలోన కడియాల షాపు ఉంది, కడియాలు తెచ్చి నాకు మంజరి ఆ ఇద్దరు పిల్లలు పట్టుకొని యమ కొట్టుడు కొట్టిన కానీ ఇంత బాధ అనిపిలా. అటొక్కమరి కొంటామండి అబ్బో. మధ్యలో లాలి అరహర మహాదేవ శంభో శంకర. నీ మూత ఆ పక్క పెద్ద వంకర. మంచి సమయానికి వచ్చావు. పానకలు పుడకలాగా ఉండండి, భిక్ష పట్టుకొస్తాను. ఆగో, బిడ్డ లేని గొడ్డు చేతిలోని భిక్షం ఈ బస్వేశ్వడికి అసలే నక్షత్రం. స్వామి స్వామి మహాప్రభు నువ్వు మీరు మామూలు మనుషులు కాదు స్వామి. రాముడు, నిన్ను నేను బాగా ఎరుగుతును. అవునా? నీకు 20 భార్యలు కలరు. ఆ ఇద్దరు భార్య స్వామి, ఇది మాత్రం నిజమే. అయినా సంతానహీనుడు. ఏం చేద్దాం, భగవంతుడు ప్రసాదించలా. నీకు నేను సంతానం అనుగ్రహిస్తున్నా. స్వామి ఈ బస్వేశ్వరుడు పేరు చెప్పి ఈ భూతి నీ భార్యకు నీకెంత సంతానం కావాలన్నా కలుగుతుంది. స్వామి ఎంతమంది కావాలంటే అంతమంది కలుగుతారా? ఈ కేబీహెచ్ కానీ మొత్తం మన పిల్లలే ఉండాలా, ఏమనుకున్నావు? సరే. ఏమిటి ఆ సందేహం? ఏం లేదు స్వామి, అందరికి నీ పేరు పెట్టుకోవాలంటే కుదిరే పని కాదు. కొంతమందికి మయ్య పేరు, కొంతమందికి మమ్మ పేరు పెట్టుకుంటాం. అటువనే తొలి బిడ్డకు నా నామం చేయము. అలాగే అలాగే నీకు స్వామి. ఎంత సంతానం కావాలన్నా కలుగు. చెప్పారు కదా, మొదలు చెప్పారు కదా, మీరు మహానుభావులు. ఎక్కడి నుంచి వచ్చారో ఏం కదా, హిమాలయాల నుంచి వచ్చారో ఇంకొకసారి నుంచి వచ్చారు, మంచి సమయానికి వచ్చారు. ఇంతకు ఇలా రండి, ఇలా రండి, ఇలా రండి. మహారాణమ్మ గారు ఇప్పుడే యువరాజు వారిని జలకాలాడించి మహల్ లెక్కొచ్చారు. మంచి జోలపాట పాడుతున్నాం. మీరు వెళ్ళారంటే మంచి 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 బహుమానాలు పట్టేస్తారు, ఏమనుకున్నావా? ఇదిగో రండి రండి స్వామి. కొట్టేశా. గంపెడి పిల్లలు పుట్టించేస్తామనుకున్నావా? ఇదిగో ఈ బుద్ధి తీసుకుపోయి ఇద్దరు భార్యలకు ఇచ్చే ఈ బుద్ధికి పిల్లలు పుడతారా? ఏం కథ, మహానుభావుడు ఇచ్చాడు కదా, ఆయన ఇచ్చింది మనం తీసుకున్నాం అంతే. కాబట్టి ఈ బుద్ధి తీసుకుపోయి ఇద్దరు భార్యలకు ఇచ్చి పెళ్లి చేసేస్తున్నా. అహనా సంతానం
అహ నా సంతాన ఓహో నా సంతానం लाली जो 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 बालवर्थी राज बंगारू మా ఇంట వెలుగై మహారాజుల వంశములోనా ముద్దుల బాలుడై ప్రభవించినాడు లాలి లాలి జో లాలి జో లాలి బాబు ఎందుకో చేతులు చాపుతున్నాడమ్మా. నానా ఏం కావాలి? ఇదిగో ఇదిగో మంజరి, బాబుకి ఈ ఉంగరం ఎంత అందంగా ఉందో చూడవే. అవునమ్మా, అచ్చు మన మహారాజు గారు పెట్టుకున్నట్టే ఉంది. సరే మంజరి, ఎవరో బసవభక్తుని వలెనున్నారు. లోనికి వెళ్ళి పళ్ళెములో భిక్ష నింపుకొని వారికి సమర్పించడం. అదేమిటయ్యా ఆ గంట బంత అలా దిగేసుకొచ్చావు? చెమట పట్టదటయ్యా. ఉల్లిపర లాంటి చీర కట్టుకున్న మాకే ఎక్కడెక్కడో చెమట పడుతుంది. సర్లే భిక్ష పట్టు. దాసీదాని చేతన ఈ బస్వేశ్వరుడికి భిక్ష అంతపురం కొట్టిపోయిందా? పోనీ పాపం అని భిక్ష వేస్తుంటే నడుంకొక మలత అడగడాడంట నీకు తగ్గోడు. అయినా భిక్ష ఎవరు వేస్తే ఏమిటంట? పట్టుకుపోరాదు. పోతావా లేక నిన్ను కుచ్చిలోగా మార్చి సర్వనాశనం చేయమంటావా? స్వామి, మంచి చెబ్బర్లు తెలియని అంతఃపుర కాంతల మీద మీ ఆగ్రహం. తమ బోటి బసవ భక్తునికి ఇది న్యాయము కాదు. క్షమింపు. గడప దాటి యువతలకు వచ్చి భిక్ష సమర్పించలేవా? స్వామి, భిక్షను స్వీకరింపు. మహారాణి, నీవు గడప దాటి యువతలు భిక్ష వేసిదవా లేక వెళ్ళిపోవా? ఈ గీత దాటి వచ్చేటప్పుడు నా ప్రాణేశ్వరుని ఆజ్ఞ లేదు. అది వారు యుద్ధములకు పోవునప్పుడు విధించిపోయిన నిర్ణయం. ఓహో, భిక్షను స్వీకరింపు. మహారాణి, యువతలో వచ్చి భిక్ష సమర్పించిదవా లేక అంతఃపురాన్ని సర్వనాశనం చేయమందవా?
నాగు బాలనాగు వెతకండి, మహారాణి కనిపించట్లేదు. వెతకండి, మహారాణి కనిపించట్లేదు. వెతకండి. బాల బాల ఏమైంది నా బాల? మంజరి మంజరి ఈ అంతఃపురం కొట్టుపోయిందా ఏమి? మంజరి ఏది నా బాల? నాకేమీ తెలియదు ప్రభు. ఇంతకుముందు ఎవరో బసవ భక్తులాగా భిక్ష అనకై వచ్చాడు. భిక్ష నేను వేయబోతే ఈ ఇంటి మహారాణియే భిక్ష వేయాలని అన్నాడు. బాబుని నా చేతికిచ్చి మహారాణియే భిక్ష వేయడానికి వెళ్ళాడు. నేను వచ్చేసరికి మహారాణి కనిపించలేదు, ఆ బసవ భక్తుడు కనిపించలేదు ప్రభు. మంజరి ఈ ఇంద్రజాలం అంతయో ఆ మహిళ పక్కిరిదే కానీ వేరొకరిది కాదు. ఒరే పకీర్, ఎందుకు దుర్గారణ్యములు చొచ్చినను సప్త సముద్రములు దాటిపోయినను భయంకర గుహాంతరములలో దాగి ఉన్నను నిన్ను బంధించి శోధించి పరికించి నీ శవంపై విలాదాన్నము చేశాను. సేవకులారా, మ్రోగించండి ఈ పగారిని. సాగే రెపరెపలాడే యౌవనమే చేస్తున్నది రూపన సాగే పైరుగాలి వాళ్ళ మనసు పరుగులు పెడుతున్నది ఓడ తాసు ఓల వైపు పవతం పైరుగాలి వాళ్ళ మనసు పరుగులు పెడుతున్నది ఓడ తాసు ఓల వైపు పవతం ఉడుతున్నది సొగసైన బిగువైన నాదే నాదే రివ్వున సాగే రెపరెపలాడే యౌవనమే మన్నది పదే పదే సౌవడి చేస్తున్నది రివ్వున సాగే నీలి నీలి మబ్బులలో లేని మబ్బులేతున తారలనే దూచుతూ దండలుగా చేతున నీలి నీలి మబ్బులలో లేని మబ్బులేతున తారలనే దూచుతూ దండలుగా చేతున జగమంతా అగుపించక నేనే నేనే రివ్వున సాగే రెపరెపలాడే యౌవనమే మందది పదే పదే సౌవడి చేస్తున్నది రివ్వున సాగే संगो ए संगो आओ मेरा बुलबुल आओ मेरा दिल का पसंद आओ आओ ఏమిటి పక్కి ఒకేలాగా మొత్తుకుంటున్నా? సంగు అటు చూడు. చూసా ఈ కుక్కెవరో తెలుసా? కుక్కే
కుక్క కాదే నీ అక్క. కాదు కాదు, నీ చెల్లెలు నాగు బాలనా. చిచి, ఎక్కడ పులిస్తే నాకు గజ్జికొక్కని తెచ్చి నాగంట నాగు, నాకు దాని మూతిని. నిజం తెలిస్తే గాని నీ తిక్క కూరదు. ఏమిటో ఆ నిజం? సంగో, ఆ, ఇప్పుడు ఈ కుక్క ఆ. ఓ అందాల రాణిగా మారిపోతుంది చూడు. అలాగా? నాకంటే చుక్కలు చూచాడమ్మా. ఏమిటి ఇదంతా? మాయల ఫకీరు మాయాజాలం బావా. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? ఫకీరు తయారు చేసిన ఎనుక బోనులో ఉన్నాం. నా అంతఃపురం ఏది? ఇదే మన అంతఃపురం. నా బాలవద్ది ఏడి? నా బాలవద్ది సుఖంగా ఉన్నాడు, భయపడకు భయపడకు. బాలవద్ది, బాలవద్ది. ఫకీర్, ఎంత పని చేసావు, అన్నంత పని చేసావు. ఈ సాధ్విని తీసుకొచ్చి నువ్వు తప్పు చేసావు. తక్షణమే నాగమ్మని తీసుకెళ్లి పానుగాలు చేర్చు, లేదా నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఎప్పుడు అపశకునపు కోతరే. అది కాదు ఫకీర్, చలా జాओ. నా మాట విను. అరే అందరు చలా జాओ. అది కాదు. అరే చూ చూ చూ. వినాశకాలే విపరీత బుద్ధి. నా దేవుడు కూడా మార్చలేడు. చిచి, పానుగంటి పట్టపురాణిని ఫకీరు ఫాదుషా వారు ఆహ్వానిస్తున్నారు. రా నాకు రా. చూసావా మన అంతఃపురం? అదుగో అటు చూడు. ఎప్పటికీ తరగని ధనరాశుల ఐశ్వర్యం అన్నీ నీ ఆధీనం. అనుభవించు. అమరేశ్వరికి సైతం అసాధ్యమైన ఈ సకల ఐశ్వర్యాలకు అధికారినమై సాంభవీవర ప్రసాదలబ్ధమగు ఈ మాయా సామ్రాజ్యములకు రాడివై 7 కోట్ల భూత శక్తులకు నేతవై ఈ నాగళ్ళ పోడిగట్టుల నెరజానవై ఫకీరు పాదుషాకు పట్టపురాణవై నన్ను నా రాజ్యాన్ని ఏలుకోవే. రాగో రా. ఆ పానుగంటి పశుపతి నాగు నీ సౌందర్యం అనుభవించటానికి ఎంతో ప్రయాసపడి నిన్ను నా లోకానికి తెచ్చాను. నీకోసం అహోరాత్రులు వేగిపోతున్నాను. నీ వెచ్చని కౌగిలి కోసం, తీయని ముద్దు కోసం తహతహలాడిపోతున్నాను. ప్రపంచంలో ఇంతవరకు ఏ కాంతను మోహించని ఈ కన్ను నిన్ను మోహించింది. రానాగు రా. దుర్మార్గుడు, దగ్గరికి రాకు. నాగమ్మని తాకితేవా నీ శిరస్సు 1000 రెక్కలైపోతుంది కదూ. నాగు ఫకీరు సామాన్య మానవుడు కాడు సుమా. ప్రపంచమంతా ఒక్కటి. ఫకీరు చేతిలోని ఈ మంత్రుల దండ మాత్రం ఒక్కటి. దీనిని మించిపోగల శక్తి పంచభూతాలకి లేదు. నాగు ఆలస్యం చేయకు. రా నాగు. దుర్మార్గుడా, కడుపారా కన్న కొడుకుకు దూరమై గోడు గోడున విలపించుతున్నా కన్న తల్లి పచ్చి కడుపులోని కారు చిచ్చు ప్రాణేశ్వరుడే దైవమని భావించిన పతివ్రతల గుండెకోత నిన్ను నీ కోటను హతమార్చక మానదు. నాగు 33 కోట్ల దేవతల వచనాలను సమీపించలేదు. నా అంతఃపురములోనే కాదు, నా కనుచూపు మేరలో ఉన్నంత వరకు నిన్ను పాలాక్షుడు కూడా రక్షించలేదు. అటు చూసావా? ఆ రాతి ప్రథమలన్నీ ఎవరో తెలుసా? నన్ను హతమార్చడానికి వచ్చిన నీ పట్ట లాంటి మగ చేయులవి. ఇటు చూసావా? ఈ ఎండిపోయిన చెట్లను ఎవరో తెలుసా? నన్ను తృణీకరించి నీలాగే సీతమ్మ సిద్ధాంతాలు పలికిన అంగ వంగ కళింగ కాంబోజ కాశ్మీర నారాదేశపు రాజకన్యలని
రాళ్ళుగా తేళ్లుగా ముందర వగబ్బరగా మార్చబడి తన తరాల నుండి రక్షించే దిక్కు లేక విధి లేక పకీరు పాదగంటల దగ్గర మూలుగుతున్నారు. నీకు తెలియదు బాబు. నాగుపామును ఉప్పిడి కలుచున్నావు. ఎంతటి నాగసర్పమైన ఇంద్రజాలకు ఆవశ్యం వశీకృతమైపోవలసింది. నీవు నాగుపాము, నే కాదను. కానీ కోరలేని లేని నాగుపాము, అది పాముల పుట్టలో తోలు బొమ్మలో తలపవలసిందే కానీ కాటివేలు చాలు. చూడు, అనవసరంగా కాలహాని చేయకు. ఎవరక్కడ ఏమిటా గోళ? ఐదుగురు ముట్టనిస్తుంది పకీరు గోడలు. पालगल को बयाबान करो, आग लगाओ तमाम शहर को, लूट करके सोना चांदी भरे हुक्म पर लाग डालो. सब सही तेरे होप से कहा दो कि है हमारे हुकूमत है. जाओ कापाली, जाओ, चली जाओ.